అంశం సార్ మీ ప్రాంతానికి సంబంధించి సరే ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మీరే చెప్పాలి. గంగమ్మ జాతర చాలా కీలకంగా ఉండి దేవతల ప్రతి ఒక్కళ్ళు ఎంతో ప్రాథమికంగా కొలిచేటువంటి ఆలయానికి సంబంధించిన అంశము. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని రాష్ట్ర పండుగ గుర్తిస్తూ దానికి ప్రభుత్వ సహాయ సహకారాలతో అక్కడ అన్ని తిరణాలు అంటారా అవి అక్కడ ఉన్నటువంటి జాతరలు అంటారా అవన్నీ నిర్వహిస్తూ వచ్చింది. ఎందుకు ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడము, దాన్ని మళ్ళీ రాజకీయ దుమారంగా మాట్లాడటము, అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతలు అందరూ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయటం ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని రాజకీయంగా కావాలని ఏమైనా చేస్తున్నారా లేదంటే నిజంగానే అక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మనం తిరుపతి గంగమ్మ జాతర తిరుపతికే కాదు రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రత్యేక ప్రాధాన్యత కలిగించి ఉంది. పురాతనటువంటి సాంప్రదాయం ఉన్నది. దాదాపు 600-700 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగినటువంటి గంగమ్మ జాతర గ్రామ దేవతగా కొలుస్తారు. అట్లాంటి గంగమ్మకు ఇంకొక పేరు కూడా ఉంది, శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయాన చెల్లెలని. అందుకు ఇంకొంచెం ప్రాధాన్యత వచ్చింది. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించారు. స్వయంగా ఆయనే 2 సార్లు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. రామారావు గారు ఎట్లయితే తిరుమల శ్రీవారి ఆలయంలో పట్టు వస్త్రాల సంప్రదాయం చేశాడో, ఈయన కొత్త సాంప్రదాయం ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు ఇవ్వడమే కాకుండా ఫస్ట్ గ్రామదేవత వెంకటేశ్వర చెల్లెలైనటువంటి గంగమ్మని సందర్శించి మొక్కుకు తీర్చుకొని ఆ తర్వాత తిరుమలకి వెళ్ళేవారు. ఆ రకమైన కొత్త అంటే దీని ఉద్దేశం ఏంటంటే 2 కనపడతాయి. చాలా మంది చెప్తుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి సాంప్రదాయాలు తెలియవు, ఆయన హిందువు కాదు, ఆయన హిందువు కానిపోతే గంగమ్మ లాంటి దేవతకు రాష్ట్ర హోదా ఎట్లా ఇస్తారు? రెండోది టీటీడీని సమన్వయం చేసుకుని ఈ రోజు గంగమ్మ చాలా కంజెస్టెడ్ ప్రాంతం ఉంటుంది మా తిరుపతిలో. పక్కన కూరగాయల మార్కెట్, ఎదురుగా తొడ ఆఫీసు, రోడ్లు పోలేవు, దుఃఖిస్తులు, అట్లా ఇబ్బంది పడతారు భక్తులు. అలాంటిది చాలా అద్భుతంగా రోడ్లు విభజన చేశారు. అదేవిధంగా ఆలయాన్ని టీటీడీ సహకారంతో టీటీడీ బోర్డులో తీర్మానం చేశారు ఆ గుడికి అయ్యే ఖర్చు భరించాలని. ఆ రకంగా దేవాలయాన్ని విస్తరించి పెంచి మంచి కన్స్ట్రక్షన్ చేశారు, రోడ్లు వేసి ఈరోజు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించారు. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రి రావడం వల్ల ఆ గంగమ్మ జాతర ప్రపంచానికంతా బాగా తెలిసింది. అదే విధంగా తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే ముందు చెల్లిని దర్శించుకుంటాడు. ఆ రకమైన కొత్త వాతావరణం. అన్నిటికన్నా మించి నేనున్న ఊర్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి ఒకులమాత ఆలయాన్ని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సొంత నిధులతో కడితే జగన్ గారు దాన్ని ఉత్సవాలు చేసి ప్రారంభించాడు. అంటే వెంకటేశ్వర స్వామి చెల్లెలకి రాష్ట్ర హోదా, విస్తరణ, పట్టు వస్త్రాల సమర్పణ, వాళ్ళ అమ్మ పుట్టిన ఊర్లో గుడి కట్టించాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ హిందూ సాంప్రదాయ పట్ల నమ్మకం లేకపోతే ఇవన్నీ చేస్తాడు? మిగతా ఊరు ఆ రకంగా ఆయన చేయగలిగినాడు. నెంబర్ 1 పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, పాలక మండలి ఉంటుంది అశోక్ గారు మామూలుగా దీనికి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయినా పాలక మండలి ఇలా. పాలక మండలి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిన్న ఉద్యోగి, ఆయన చేయలేడు. ఎందుకంటే లక్షల మంది వచ్చేస్తారు. మంగళవారంతో ప్రారంభమై ఇంకొక మంగళవారానికి వారం పాటు జరుగుతాయి వేషధారణలు, బలులు అన్ని జరుగుతాయి. ఇట్లాంటి సమయంలో లక్షల మంది వస్తే ఆయన ఏం మెయింటైన్ చేస్తాడు? సిబ్బంది కూడా తక్కువ మంది ఉంటారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాలంటే ఆ ఈవో మాట ఎవరు ఉండరు, చిన్న ఉద్యోగి కదా, ఎనరు. అందుకని పాలక మండలి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మామూలుగా జిల్లా కలెక్టర్ గారు ఉత్సవ కమిటీ వేశారు. నా లాజిక్ ఏంటంటే ఉత్సవ కమిటీని అసలు కలెక్టర్ గారు వేయచ్చా? ఎందుకంటే ఇది రాష్ట్ర ఫెస్టివల్ అయిన తర్వాత ఎండోమెంట్ కమిషనర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ స్పెషల్ ఆఫీసర్ ఆయన వేయాలి కదా కమిటీని. ఆయన వేయకుండా ఏం చేశారు? జిల్లా కలెక్టర్ తో జీవో ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎండోమెంట్ కమిషనర్ రూల్స్ అన్ని పాటిస్తారు కాబట్టి కలెక్టర్ అయితే మనం చెప్పినట్టు వేసేస్తాడని కమిటీ వేసేసినారు. దీంట్లో ఎవరున్నారు? తిరుపతి ఎమ్మెల్యే, చంద్రగిరి ఎమ్మెల్యే, కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు. గమ్మత్తులు అంటే ఎంత గమ్మత్తులు జరిగినాయంటే తిరుపతి నగరపాలక సంస్థ క్రూషియల్. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె తొడాకి వైస్ చైర్మన్ గా ఇన్ఛార్జిగా ఉంటున్నారు. తొడా అండ్ మున్సిపాలిటీ ఇది కీ రోల్ నగరపాలక సంస్థ. తమాషా ఏంటంటే మేయర్, ప్రజలు ఎన్నుకున్న మేయర్ ని ఈ కమిటీలో పెట్టరు. డాక్టర్ శిరీష మేయర్ ఉన్నారు, ఆమె కమిటీలో పెట్టరు. ఆ మున్సిపాలిటీ కమిషనర్ ని కమిటీలో పెట్టరు. ఆమె ఐఏఎస్, ఏమైతే కనీసం వైసీపీ, ఆమె పెట్టరు. తమాషా ఏంటంటే వీళ్ళిద్దరు కాకుండా మధ్యలో ఉండే డిప్యూటీ మేయర్ ని పెడతారు. ఆ డిప్యూటీ మేయర్ మొన్న ఎన్నికయ్యాడు కదా, గొడవ జరిగి ఎన్నికయ్యాడు, ఆయన తెలుగుదేశం, ఆయన పెడేస్తారు. అంటే మేయర్ నవమాని అసలు మేయర్ పోస్ట్ లో ఉన్నప్పుడు డిప్యూటీ మేయర్ అనేది ఎగ్జిస్టెన్స్ లోనే ఉండదు. మేయర్ ఊర్లో లేనప్పుడు ఆమె ఇస్తే డిప్యూటీ మేయర్ ఉంటారు. కానీ మేయర్ ఊర్లో మేయర్ పక్కన పెట్టి, కమిషనర్ ని పక్కన పెట్టి
మీరు కూటమి కమిటీలు వేస్తుంటారు రాష్ట్రంలో, తెలుగుదేశం బీజేపీ. అవును, అవును. అట్లా మన కూటమిలో అందరూ సభ్యులు వేసారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు, తెలుగుదేశం పార్టీ టౌన్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ కూడా బాధపడుతున్నారు, బీజేపీ నాయకుడు కూడా బాధపడుతున్నారు, జనసేన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మా పేరు లేదా యూనిట్ వాళ్ళ పేరు వేస్తే మా పేరు కూడా వేయమని. ఇక్కడ డాక్టర్ శిరీష్ గారు పద్ధతిగా తన పని తాను చేసుకోబోతారు. ఇంకా తమాషా ఏంటంటే ఆ గంగమ్మ గుడి ఉన్నటువంటి ఏరియా ఆ వార్డు కార్పొరేటర్. అయ్యో, అవునా? ఫస్ట్ మేయర్ కావాలంటే కార్పొరేటర్ కావాలి. అవునవునా? ఈమె ఫస్ట్ శిరీష అనే ఆమె మేయర్, ఆ గంగమ్మ దేవాలయం ఉన్న కార్పొరేటర్, తర్వాత మేయర్, మంచి డాక్టర్, తిరుపతిలో మంచి పేరు ఉన్న వ్యక్తి. తిరుపతి పదం పౌరురాలంటే ఎమ్మెల్యే కన్నా ఎవరికన్నా ప్రోటోకాల్ రీత్యా నెంబర్ 1 పద్ధతిగా వ్యవహారాలు చేస్తుంది. ఆమెని పక్కన పెట్టేసి ఏం కారణం, రీజన్ ఏంటంటే ఆ వైసీపీ అంటే వైసీపీ అనేసి ఆమెను పక్కన పెట్టేస్తారా? ఆమెను పక్కన పెట్టేశారు, కమిషనర్ పక్కన పెట్టేసి డిప్యూటీ మేయర్. ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది అంతా డిప్యూటీ మేయర్ మాట వింటారా? రెండోది ఎమ్మెల్యేలు వేశారు, తమాషా తిరుపతి ఎంపీ నీరు, ఆయన గురుమూర్తి తెలుగుదేశం వైసీపీ కదా, ఆయన నీరు. రెండోది ఎమ్మెల్సీ ఉన్నాడు తిరుపతిలో, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం. రూల్ ప్రకారం ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్సీ ప్రోటోకాల్ రీత్యా నెంబర్ 1 పెద్దల సభ, ఆయన్ని వేయరు. ఆయన మంచి డాక్టర్ తిరుపతిలో. ఈ రకంగా గౌరవప్రదమైన వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ వేయకుండా మీరు వేయడం ద్వారా ఏమి సాధిస్తారు? చివరకు మీరు నష్టపోతారు. రెండోది అశోక్ గారు, ఇప్పుడు ఈ కమిటీలో అందరూ పొలిటీషియన్స్ ఉన్నారు కదా, ఫైర్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, వీళ్ళ మాట వింటారా? వినకపోతే వీళ్ళ మాట వినకపోతే రేపు మనకు 2 అనుభవాలు ఉన్నాయి. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, అధికారులందరూ ఇన్వాల్వ్ అయితే తొక్కిసలాట జరిగింది, సింహాచలంలో జరిగింది. ఇన్ని ఘటనలు జరిగిన తర్వాత ప్రభుత్వం మేల్కొని అధికారుల మధ్య సమన్వయం ఏర్పరచాలి కదా. మళ్ళీ అదే అలా లేకుండా మళ్ళీ రాజకీయ రంగు పులిమే విధంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి రాజకీయ రంగు పొలవడమే కాదు, అదనంగా రేపు కాంప్లికేషన్స్ వస్తే ఎవరు భరిస్తారు? ప్రభుత్వానికి చెడ్డ పేరు, ప్రజలకు నష్టం కదా. రెండోది ఇక్కడ వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు. డాక్టర్ మేయర్ ఆమె ఈ రోజు కానీ కోర్టుకి వెళ్తే ఇమీడియట్ కొట్టేస్తుంది కోర్టు. నెంబర్ 1 కలెక్టర్కి ఆ రైట్ లేదు, ఎండోమెంట్ కమిషనర్ చేయాలి, రాష్ట్ర దేవాలయం కాబట్టి. రెండోది పొలిటికల్ పార్టీల పేర్లు పెట్టకూడదు, డైరెక్ట్ గా టౌన్ సెక్రటరీ రాష్ట్ర నాయకుడు పెట్టేసినారు, ఆ జియోలో పెట్టకూడదు, అది పెట్టారు. యాజ్ ఎ మేయర్ ప్లస్ కార్పొరేటర్ నా పేరు లేకుండా చేయడం ఇది ఇల్లీగల్ అని ఆమె కానీ కోర్టుకి వెళ్తే ఇమీడియట్ గా కోర్టు స్టే ఇచ్చేస్తుంది. కానీ డాక్టర్ శిరీష వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదంటే నా వార్డు, నేనున్నటువంటి నగరం, నాకు నా పేరు లేపినా పర్వాలేదు, సక్రమంగా జరగాలని కోరుకున్నారు. జరగాలి. వీళ్ళు చేస్తున్న ఈ వ్యవహార వల్ల ఏమైనా అపస్వరం జరిగితే వాళ్ళకే నష్టం, బట్ నాకు కూడా బాధ కలుగుతుంది. కాబట్టి మేము వివాదం లేదు, మా పేరు లేపినా పర్వాలేదు కానీ అధికారులు పెట్టి పద్ధతిగా నడపండి అని చెప్తున్నారు. అంతటి బాధ్యతాయుతం. నిజానికి ఆమె ఈ రోజు వివాదం చేయొచ్చు అనుకుంటే, శిరీష అనుకుంటే వివాదం చేయొచ్చు. ప్రజలందరూ కూడా ఒక మహిళ, ఒక బీసీ మహిళ మేయర్ ని పక్కన పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా అని ఆ వీధుల్లోకి వచ్చి మాట్లాడితే, ఆమెకు జరిగిన అవమానం అని మాట్లాడితే ఖచ్చితంగా మీరు పొలిటికల్ గా నష్టం వస్తుంది. కానీ ఆమె పట్టించుకోవట్లేదు. నన్ను పెట్టుకోకపోతే పోయారు, పద్ధతిగా నా జరిపి అది గ్రాండ్ గా చేయండి అని చెప్తున్నారు. కాబట్టి ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేస్తే నష్టం వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, చంద్రబాబు గారు ఆలోచించి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఆ కమిటీని రద్దు చేయండి, అధికారులతో అన్న కమిటీ వేయండి, లేదా తిరుపతి నగరపాలక సంస్థ కన్నా ఆ బాధ్యతలు అప్పగించండి. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు, చేయాలి కూడా. ఎందుకంటే కొన్ని లక్షల మంది వచ్చేటువంటి ఒక జాతరకు ఎలాంటి పకడ్బందీ ప్లానింగ్ లేకుండా జరిగితే, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చాలా చూసాం కదా, ఏం జరిగినాయి ఏంటి అనేది కూడా.